హలో నమస్తే అండి. నేను సూర్యకుమారిని మాట్లాడుతున్నాను. ఈరోజు మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకున్నానో చెప్తాను మీకు. నా ముందుగా ఒక విషయం చెప్పాలి, నా వాయిస్ చాలా లోగా వస్తుందండి. ప్లీజ్ బేర్ విత్ మీ. ఇప్పుడు చెప్తాను. కోవిడ్లో చాలా గంటలు మొబైల్ చూస్తూ కుర్చీకే పరిమితమైపోయాను. కాళ్ళు నడవనివ్వకుండా నొప్పులు మొదలయ్యాయి. ఆర్థోపెడిస్ట్ దగ్గరికి వెళ్తే ఎక్స్రేలు తీసి బాగా గుజ్జు తగ్గిపోయిందని కొన్ని ట్యాబ్స్ రాశారు. తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు ఇక్కడ, ఎక్సర్సైజ్లు చెప్తాడు, వెళ్ళి చూడండి అని చెప్పారు. ముందు ముందు గుజ్జు పట్టడానికి ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. నాకు ఏమిటోగా అనిపించింది. ఓ మై గాడ్ అనుకున్నాను. వారం రోజుల తర్వాత మా అమ్మాయి ఫ్రెండ్ సుపర్ణ, తను ఫిజియోథెరపిస్ట్, వచ్చిందండి మా ఇంటికి. ఆమెకు నా ఎక్స్రేలు తీసుకెళ్ళి చూపించాను. అవునా అంటే రైట్ నీ మధ్యలో బాగా గుజ్జు తగ్గింది అని కొన్ని ఎక్సర్సైజులు చెప్తాను, చేసుకొని చూద్దామంది. అంటే తనేమీ పెద్ద డాక్టర్ అని కాదు, కానీ తనకు తోచిన ఎక్సర్సైజులు చెప్పిందండి. అవి ఏమిటంటే, మంచం మీద పడుకొని ఒక్కో కాలుని యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్గా 10 సార్లు చేయాలని చెప్పింది. రెండో పాయింట్, కాళ్ళు సైక్లింగ్ ముందుకు వెనక్కు 10 సార్లు, తర్వాత కాళ్ళు చాపుతూ ముడుస్తూ 15 సార్లు, బోర్లా పడుకొని కాళ్ళు ముడుస్తూ చాపుకుంటూ 15 సార్లు చేసుకోమంది. నేను ఒక ఎక్సర్సైజ్ ఎక్కడో చదివాను. పడుకుని 2 చేతులతో నీ దగ్గర అడుగు నుంచి గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు కాళ్ళను పైకి కిందకు కదపాలి. ఈ ఎక్సర్సైజ్ బాగా పనిచేసిందని అనిపించింది. ఇవన్నీ 10 నిమిషాలు కూడా పట్టవండి. ఒక నెల రోజుల్లో నా కాళ్ళు మామూలుగా అయిపోయాయి. మామూలుగా నడుస్తున్నాను. 2 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఏ ప్రాబ్లం రాలేదండి. ముందు కూడా బై గాడ్స్ గ్రేస్ ఏ ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. నిజంగా కొంచెం మనకి నమ్మకం కూడా ఉండాలండి. ఇలాగ ఎక్సర్సైజులు చేసుకోవటం వల్ల లాభం ఉంటుందనే నమ్మకం కూడా మనకు ఉండాలి. కాళ్ళు గుజ్జు పట్టడానికి నిజానికి ఏ మందులు ఉండవని అందరూ చెప్తున్నారండి. లేకపోతే ఇన్ని ఆపరేషన్లు ఇంతమంది చేయించుకోవాల్సి రాదు కదా. కాళ్ళ ఆపరేషన్ అయ్యాక 1 నెల ఫిజియోథెరపీ ఉంటుందండి. కాళ్ళు ముందుకు వెనక్కి పైకి కిందకి కదిలిస్తూ ఎక్సర్సైజులు చేయిస్తారు. అప్పుడు భరించలేని నరకం గట్టిగా ఏడ్చేస్తుంటారు. అందుకని కాళ్ళు నొప్పులు మొదట్లోనే గ్రహించుకుని ఈ ఎక్సర్సైజులు చేసుకుంటూ బరువు తగ్గించుకుని ఈ దురవస్థ నుంచి తప్పించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది నా అనుభవం ద్వారా చెప్తున్నానండి. గుజ్జు కాళ్ళకు మూమెంట్స్ ద్వారానే వస్తుంది. దయచేసి కొట్టి పారేయొద్దు. ఇలా మీరు మీ కాళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోండి. బరువు మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి వెయిట్ తగ్గించుకోవాలి. మెషిన్ పనిచేయకపోతే తుప్పు పడుతుంది, పనిచేస్తుంటే పాడవదు. అలాగే కాళ్ళకు మూమెంట్స్ లేకపోతే గుజ్జు తగ్గిపోతుంది. ఇది అర్థమవుతుంది కదండి. ఎక్సర్సైజులు తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ ఎక్సర్సైజులు మంచం మీదే చేయాలండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు. ఈ చేసి చూపించిన వాళ్ళు నా స్నేహితులండి. వీళ్ళు ఇద్దరు నార్త్ ఇండియన్సే. ఒకళ్ళు రాజస్థాన్, ఒకళ్ళు బీహార్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన టైంకు నా కృతజ్ఞతలు. మళ్ళీ కలుస్తా. బై అండి.